దసరా కానుకగా రాష్ట్రంలో 3 లక్షల గృహ ప్రవేశాలు జరిగేలా ప్రభుత్వం ప్రణాళికలు రచిస్తోంది. సంక్రాంతి నాటికి మరో 2 లక్షల ఇళ్ల నిర్మాణం పూర్తి చేసి లబ్ధిదారులకు అప్పగించేలా కసరత్తు ముమ్మరం చేసింది. వచ్చే మార్చి కల్లా 10 లక్షల ఇళ్ల నిర్మాణాన్ని పూర్తి చేసే లక్ష్యంతో ముందుకు వెళ్తోంది. రాష్ట్రంలో ప్రభుత్వం చేపట్టిన ఇళ్ల నిర్మాణాల్ని ఏ, బి, సి కేటగిరీలుగా విభజించి లక్ష్యాలకు అనుగుణంగా పూర్తి చేసే దిశగా కూటమి ప్రభుత్వం ముందుకెళుతోంది. ఇళ్లు లేని పేదల వివరాలు సేకరిస్తూ సర్వే నిర్వహిస్తోంది. గృహ నిర్మాణ శాఖ సర్వేలో ఇప్పటి వరకు రాష్ట్రంలో 6 లక్షల మందికి ఇళ్లు అవసరమని గుర్తించారు. మరికొద్ది రోజుల్లో సర్వే పూర్తి చేసి తుది జాబితా రూపొందించనున్నారు. కూటమి అధికారంలోకి వచ్చిన ఏడాదిలోనే పేదల ఇళ్ల నిర్మాణానికి 2013 కోట్ల రూపాయలు ఖర్చు చేసింది. ఇప్పటి వరకు 2,81,000 గృహ నిర్మాణాలు పూర్తి కాగా సెప్టెంబర్ నెలలో మరో 19,000 ఇళ్లు పూర్తి చేసి దసరా నాటికి 3 లక్షల గృహ ప్రవేశాలు జరిగేలా ప్రణాళికలు సిద్ధం చేసింది. రాష్ట్రంలోని 2,73,709 మంది లబ్ధిదారులకు 919 కోట్ల 29 లక్షల రూపాయల్ని త్వరలోనే విడుదల చేయనుంది. పీఎం జన్మన్ నిర్మాణాలకు 100 కోట్లు, ప్రధానమంత్రి ఆవాస్ యోజన గ్రామీణ పథకం కింద చేపట్టే వాటికి 75 కోట్లు అందించనుంది. పీఎంఏవై 1లో మంజూరైన 5 లక్షల ఇళ్లను 2 ఏళ్లలో పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. పీఎంఏవై 2లో పట్టణ ప్రాంతాల్లో 40,000 ఇళ్లు మంజూరు చేశారు. వీటితో పాటు గృహ నిర్మాణ శాఖకు చెందిన 1,00,000 గృహాలు, టిడ్కోకు చెందిన 1,00,000 గృహాలు సంక్రాంతి నాటికి లబ్ధిదారులకు అందజేసేలా ప్రభుత్వం ప్రణాళికలు రూపొందించుకుంది. రాష్ట్రంలో 50% పైగా ఇళ్ల నిర్మాణం పూర్తయిన మొత్తం 4,305 లేఅవుట్లలో రహదారులు, డ్రైనేజీలు వంటి మౌలిక వసతుల కోసం 3,296 కోట్ల 58 లక్షల రూపాయల వ్యయం కానుంది. రాష్ట్రంలో దాదాపు 84,094 టిడ్కో ఇళ్ల నిర్మాణం తుది దశకు చేరింది.